ఎందుకంటే ఎవరికి బాకీ లేవు, మనకి ఎవరు బాకీ లేరు, ఏం కావాలి ఇక్కడ? అంత నిశ్చింతగా ఉండాలంటే అప్పు చేయకూడదు. ఇవాళ ఏ ఉద్యోగిని, సాఫ్ట్వేర్ ఉద్యోగుల్ని, బ్యాంక్ ఉద్యోగుల్ని మీరు పలకరించండి, జీతం ఎంత? 1,50,000 నెలకి, ఈఎంఐలన్నీ 1,00,000. ఎలా బతుకుతావా? నెలకి 1,00,000 రూపాయలు, 1,50,000 నీకు నెలకు వస్తుంటే 1,00,000 రూపాయలు ఈఎంఐలు ఉన్నాయా? ఈ 50,000తో ఎలా గడుపుతావు? అక్కడి నుంచి ప్రతి నెల తడువుకోవడమే. ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం ఖర్చు వస్తే మళ్ళీ అప్పు, ఈ అప్పు తీర్చడానికి వేరే అప్పు. ఇదంతా భిక్షుకత్వమే అంటారు దీన్ని. చాలామంది బతుకులు బయటపడడం లేదు. మరి మనవి బయటపడడం ఏ రోజు బయటపడతాయి? మన ఊరికి ఏదో రోజు నలుగురు ఈయన దివాళా తీస్తున్నా అంటే నలుగురు ఒకే రోజు వస్తారు, మనం బయటపడతాం. ఇటువంటి స్థితికి వెళ్ళిపోతామంటే యాచకత్వానికి వెళ్ళిపోతాం. చివరికి భిక్షుకుడు అంత హీనంగా మాట్లాడతారు. ఎందుకంటే అడుక్కు తిని బతకచ్చు కదా, మా అందరి బతుకులు అప్పుడు ఎక్కడతావు అంటాడు. అంచేత గడ్డి పరక్క తేలికైంది, గడ్డి పరక్క కంటే తేలికైంది లోకువైంది దూది, దూది కంటే లోకువయ్యేవాడు యాచకుడు. ఎందుకంటే బరువు తక్కువ, అంత తేలికయ్యట. అప్పుడు చాణక్యుడికి అనుమానం వచ్చింది. ఒక యాచకుడు ఇంకో యాచకుడితో ఈ మాట అన్నాడు, ఒరే మనం గడ్డి పరక్క కంటే దూది తేలికరా, దూది కంటే కూడా మనం తేలికరా అంటే పక్క యాచకుడు ఇంకో యాచకుడితో అన్నట్టు, ఒరే మనం అంత బరువు తక్కువ కదా, తేలిక కదా, వాయుదేవుడు మన ఎగరేసుకుపోలేదేరా అన్నట్టు. అంటే వాడన్నట్ట, వాడిని అప్పడుగుతామేమో అని భయము అన్నట్టు. వాయునాకిం ననీతోసౌ మామయం యాచయేదితి. మరి గాలి బలంగా వీస్తే లేచిపోతాం కదా, గడ్డి పరక్క కంటే తేలిక దూది అయితే, దూది కంటే తేలిక యాచకుడు కదా, మనం యాచకులమే కదా, చాలా తేలిగ్గా ఉన్నాం కదా, మన గట్టికి గాలి వేస్తే ఎగిరిపోతాం కదా, గాలి ఎందుకు వేయట్లేదురా అంటే ఆయన్ని ఏమైనా యాచన చేస్తామేమో అని వాడికి భయం రా, అందుకే తీసుకెళ్ళట్లేదు. అంత చమత్కారంగా రాస్తాడు చాణక్యుడు.